హలో ఫ్రెండ్స్, ఈ మాస్ మల్లయ్య అలియాస్ మామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. రోజులాగే మన మామయ్యలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లందరూ పోటీ పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. బాలీవుడ్ సినిమాలో హాలీవుడ్ స్టార్ లాగా రెడీ అయ్యాడు మన ఎగస్ట్రా ఆర్టిస్ట్ ఆనం. ఒకే రక్తం ఒకే వంశం అంట ఫ్యాక్షన్ మూవీలో యాక్షన్ హీరో లాగా మాట్లాడుతున్నాడు. అంతర్వేది సంతలో కొన్న కళ్ళజోడు పెట్టుకుని తెగ పోజులు ఇస్తున్నాడు. మనోడి మందలేందో మీరే చూడండి. హలో, బాలీవుడ్ హీరో లాగా మంచి నున్నగా తయారయ్యావింది. ఓహో, ఇవాళ జేమ్స్ బాండ్ వేషం వేసావా? బాగుందలే. ప్రముఖంగా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ అనేది చాలా ప్రముఖమైనటువంటి హాస్పిటల్. అందుకేనా రక్తం కూడా దాగేస్తున్నారంట? కానీ దురదృష్టం, మొన్న ఒక దొంగని వీళ్ళు చేర్చుకోవడం వల్ల ఈ దొంగతనం జరిగింది. దొంగని చేర్చుకుంటే దొంగతనం గాక దేశోద్ధరణ జరుగుద్దే. కఠినంగా ఈ దుర్మార్గం చేసిన దొంగల్ని, తాగిన రక్తాన్ని పంచుకున్నటువంటి కేసు మరీ అట్టా బెట్టబాక. అరుంధతిలో సోను సూద్ గుర్తొస్తున్నాడు. రక్తదాతల యొక్క హృదయాన్ని నలిపి పారేశారు. నువ్వు పిల్లకాయలతల్లో పూలు నలిపేసినట్టు నలిపేశారా? దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఖచ్చితంగా లోపల వేయించి బొక్కలో వేయించి భోగి పండగ చేయిస్తావా? అట్టాగే చెయ్యి. మైసభలో దుర్యోధనుళ్లాగా డైలాగులు వల్లించుకుంటా తిరుగుతున్నాడు వెంకయ్య నాయుడు. కర్షక, కార్మిక, కొమ్మరి, కమ్మరి అంట బాలయ్య బాబు డైలాగుని మార్చి మార్చి చెప్తున్నాడు. నేను గాని సినీ ఫీల్డ్ లోకి వెళ్ళుంటే 5 స్టార్ సాల్మన్ రాజుని అయిపోయేవాడిని అంటున్నాడు. మనోడి స్టార్ ఏందో చూద్దామా? అల్లో వెంకయ్య, ఏంది మందలా? అన్నిటికన్నా ముందు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నువ్వు కూడా పంచగట్టి ఫైట్ చేస్తావా? అంతిమంగా మన లక్ష్యం నెరవేరుతుందనే విశ్వాసం నాకు ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా మిత్రులారా. ఎంతకీ నీ లక్ష్యం జై ఆంధ్రానా, జై తెలంగాణనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. మరి గతంలో చంద్రబాబు ఇవ్వద్దంటే మీరెందుకు మానేసినట్టు? ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కమిటీలు వేసినా, కాలయాపన చేసినా, కాకమ్మ కబుర్లు చెప్పినా, అట్లాంటి కాకమ్మ కబుర్లు చెప్పడంలో నీకు నువ్వే సాట్లే. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు తప్పుడు సంకేతాలు పెట్టినా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని పక్కకు దారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అంటే జనం మధ్య కేసీఆర్ గొడవలు పెడుతున్నాడు అంటావా? ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పడుతుంది. ఎందుకన్నా మంచిది ఓ 4 రోజులు నెల్లూరు సాయి బాబాక. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే నమ్మకం నాకైతే లేదు. మీరు అధికారంలోకి వస్తారన్న నమ్మకం నాకైతే లేదు. అది చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. నువ్వు నేర్చుకో చాలు. నమ్మక ద్రోహానికి పాల్పడ్డాం, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య, మీకు ఆవకాయతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నామ రూపాలు లేకుండా పోతుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని మీ అందరూ కూడా మనం చెప్తున్నారు. ఆ పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీకో 10 సీట్లు తీసుకురా చాలు. ఎందుకంటే 69లో తెలంగాణ ఉద్యమం గాని, 72లో జయాంధ్ర ఉద్యమం గాని, జయాంధ్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునేగా నువ్వు లీడర్ అయిపోయావు. రాష్ట్ర ప్రజానికం రాష్ట్రం 2 ప్రాంతాలుగా ఏర్పడాలని చెప్పని కోరుతుందని చెప్పనే ప్రజాభిప్రాయం స్పష్టంగా మనకు కనబడుతోంది. ఈ మొక్క బెజవాడెళ్ళి చెప్పు, నీ సీన్ సితారైపోద్ది. పరిపాలనా సౌలభ్యం కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం, వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పని మీరట్టా ముందుకు తీసుకుపోబట్టేగా అప్పట్లో భారత్ వెలిగిపోయింది. ప్రజల యొక్క అభిమానాన్ని, అభిప్రాయాన్ని, అభిష్టాన్ని గౌరవించడం కోసమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తుందనే విషయం అందరికీ కూడా తెలుసు. ఈ అభిమానం, అభిప్రాయం ఢిల్లీ సీట్లో కూర్చున్నంత కాలం ఏమయ్యాయి? నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను,
చెప్తూ ఉంటాను, మళ్ళా కూడా చెప్తూ ఉన్నా ఇవాళ. చెప్పిందే మళ్ళా చెప్పాక ఎండానికి బోరు కొడుతుంది. కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం మిన్న. కూర కోసం గొడవ వస్తే మొగుడు పెళ్ళాలను కూడా ఇడిపోమ్మంటావా? మనం ఒకరికి వ్యతిరేకం కాదు. ప్రాంతీయ ద్వేషాలతో మిగతా వాళ్ళు మాడేట్టుగా మనం మాట్లాడడం. కేసీఆర్ లాగా నోటి తీట తీర్చుకోవడం మంచిది కాదా అంటావు, అంతేగా? మన ప్రజలందరూ కూడా ఒకటే. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సమస్త భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత దాటిన ప్రజానికం అంతా కూడా పౌరాణిక సినిమాల్లో ఎస్వి రంగారావు లాగా భలే చెప్పావు. irrespective of caste, creed, sex, religion and region, India is one nation, one people అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీని అందరికీ మనం చేస్తున్నాం. అన్ని పార్టీలు ఆ మాటే చెప్తుంటాయి, నువ్వు ఇంకో మాట చెప్పు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. నువ్వు సినిమాల్లో ట్రై చేసుంటే ఈ పాటికి సాల్మన్ రాజు అయిపోయేవాడివి. ఎప్పుడు ఎన్నిక జరిగినా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏమని మీకు ఈసారి ఉన్న సీట్లు కూడా ఊడిపోవడం గ్యారంటీ అనే? దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల పరిస్థితి అట్టాగే ఉందిలే. ఆగ్రహంతో ఉన్నారు, నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఢిల్లీ పీఠం ఎక్కిస్తే అట్టాగే ఉంటది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ అన్నారు, కాలయాపన చేశారు. ఆయన రాష్ట్రపతి అయ్యాడుగా అని పక్కన పెట్టుంటారులే. ఆ తర్వాత రోసయ్య గారి కమిటీ అన్నారు. ఆయన చెన్నై చెక్కేశాడుగా. మిత్రులారా, సుదీర్ఘ ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా తమరు చేసింది అదే, ఇంకా దయచేయండి. మిగతా వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్.